హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఓ బ్రేకింగ్ న్యూస్, ఓ బ్లాస్టింగ్ న్యూస్ చెప్తున్నా. వైఎస్ షర్మిల గురించి. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారు అంటూ ఆంధ్రజ్యోతి రాస్తోంది. కడప నుంచి బరిలో దిగుతారు అంటూ చాలా కాలంగా రాస్తూ వస్తున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయబోతున్నారు అంటూ రాస్తూ వస్తున్నారు. సో వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఆంధ్రజ్యోతి రాస్తూ వస్తోంది, చూపిస్తూ వస్తోంది. సో ఆమె కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవినాష్ రెడ్డి పైన ఆమె కంటెస్ట్ చేయబోతున్నారు లాంటి వార్తలు చాలా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీడియా హైలైట్ చేస్తూ వస్తుంది. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బెట్ చేసి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయడం కోసం, మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తూ వస్తున్నారు. సో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక అటెన్షన్ షర్మిల డ్రా చేశారు. బట్ ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం అటెన్షన్ డ్రా చేస్తుంటే ఆమె అటెన్షన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎలా వాడాలా అనేది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ప్రధానంగా ఆంధ్రజ్యోతి మీడియా ప్రయత్నం చేస్తూ వస్తోంది. షర్మిల అక్కడికి రావడాన్ని, ఆమె చేస్తున్న విమర్శల్ని, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాటిని పోర్ట్రైట్ చేసి దానికి సంబంధించిన ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటింగ్ని పెంచడం పైన ఉంచడం అనేది తెలుగుదేశం పార్టీ మీడియా ఫోకస్. దానిలో భాగంగా ఆమెకి ప్రచారం ఇచ్చినా, ఆమె క్యాంపెయిన్ను విస్తృతంగా ప్రచారం కల్పించినా, ఆమె కామెంట్స్ని బాగా ప్రచురించినా అల్టిమేట్గా వాళ్ళు కోరుకునేది తెలుగుదేశం పార్టీకి లబ్ధి, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అనేది. కంటిన్యూస్గా తల్లిని చెల్లిని బయటికి పంపించేశారు, చెల్లిని మోసం చేశారు, ఈ స్లోగన్స్ని కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నారు. ఈవెన్ షర్మిల కూడా ఎన్డీఏ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి పైన, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసే సాహసం చేయట్లేదు, అటువైపు కూడా చూడట్లేదు. ఈవెన్ ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసిన తర్వాత కూడా వాళ్ళపైన విమర్శలు చేసే ప్రయత్నం వైఎస్ షర్మిల చేయట్లేదు. సో బై అండ్ లార్జ్ మొత్తంగా తెలుగుదేశం పార్టీ మీడియా షర్మిలను కడపలో పోటీ చేయించి టీడీపీకి లబ్ధి చేకూర్చాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ ఆలోచనలకు బ్రేక్ పడేలా వైఎస్ షర్మిల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అత్యంత విశ్వసనీయంగా సమాచారం అవుతోంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆమె లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. గెలిచినా ఓడిపోయినా లోక్సభకు పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటే ఇప్పటికే ప్రకటించారు. లోక్సభకు పోటీకి సంబంధించి టెంటివ్గా ఒక డెసిషన్ తీసేసుకున్నారు. లోక్సభకు పోటీ చేయాల్సి వస్తే కడప నుంచే అనేది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది, తెలుగుదేశం పార్టీ మీడియా కోరుకుంటోంది, తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటోంది. ఎందుకు కడప నుంచి ఆమె పోటీ చేయాలి, అవినాష్ రెడ్డి పైన ఆమె పోటీ చేయాలి, కుటుంబం కొట్టుకోవాలి, దానిపైన చాలా పెద్ద చర్చ జరగాలి, టీడీపీకి లబ్ధి చేకూర్చాలి. కానీ వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి ఓ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఆమె నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఎస్, మనకు అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నంద్యాల నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటు బరిలో నిలబడబోతున్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల అసెంబ్లీ, బనగానపల్లె, డోన్, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఈ పర్టికులర్ నంద్యాల నియోజకవర్గం రాజశేఖర రెడ్డి గారికి కూడా బాగా పట్టున్న నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం నంద్యాల నియోజకవర్గం. అక్కడ ఎస్సీలు, మైనారిటీల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ 2 వర్గాలని టార్గెట్ చేస్తూ షర్మిల అక్కడ నిలబడబోతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్, ఆయనకు ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ ఇవ్వలేదు. సో ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఇటీవల. ఆయన్ని చేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణను కూడా, కొదుమూరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు ఇంతకుముందు ఆయన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా కొంతమంది నంద్యాల, బనగానపల్లె, డోన్, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలహీనమైన ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మానందరెడ్డిని చాలామంది భావిస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు. ఆయన అక్కడ మార్చేస్తారు, ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వకపోవచ్చు లాంటి ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరిగింది. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తారని, లేదు కాటసాని రాంభూపాల్ రెడ్డిని తీసుకొచ్చి నంద్యాల ఎంపీగా పెట్టి పాణ్యం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇస్తారని, ఇలా రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. మొత్తంగా ఆడ పోచా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇవ్వకపోవచ్చు లాంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. బట్ అల్టిమేట్గా ఆయనకే టికెట్ కేటాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో అక్కడ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఆయన పైన అనేది వైఎస్ షర్మిల అభిప్రాయం, ఆమెకు సలహాలు ఇస్తున్న వాళ్ళ అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా. సేమ్ టైం అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి. ఏవి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు
నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చూపించగల నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకు భూమా అఖిలప్రియకు మధ్య గొడవలు ఉన్నాయి. భూమా అఖిలప్రియకు టికెట్ ఇవ్వద్దు అంటూ ఆయన కోరుతూ వస్తున్నారు. భూమా అఖిలప్రియ తనపైన హత్యాయత్నం చేసింది అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడారు. ఆమె కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. సో ఆ స్థాయిలో రైవల్టీ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఉంది. ఇద్దరు నాయకులు భూమా అఖిలప్రియ కావచ్చు, ఏవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇద్దరు 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులు. అటు నంద్యాల, ఆళ్లగడ్డ. ఏవి సుబ్బారెడ్డి చాలా కాలంగా నంద్యాల కేంద్రంగా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన అక్కడ ఆళ్లగడ్డ టికెట్ భూమా అఖిలప్రియకి ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సో ఇట్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి బ్యాచ్ చాలా ఎక్కువగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బ్యాచ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం, మైనార్టీలు ఎక్కువ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం, వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా పట్టున్న నియోజకవర్గం, వైఎస్ ఫ్యామిలీతో బాగా పరిచయాలున్న నియోజకవర్గం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే రిజల్ట్ తీసుకోవచ్చు అనేది షర్మిల అంచనా. అక్కడ గెలవడానికి అవకాశం ఉంది అని ఆమె బలంగా నమ్ముతున్నారు. సో అక్కడ గెలిచే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి పైన కంటెస్ట్ చేసి ఎవరికో ప్రయోజనం కలిగించి తాను ఓడిపోయారనే ముద్ర వేసి, సో ఇప్పుడు ఇన్ని రోజులు తాను చేసిన ఆరోపణలన్నీ ఓడిపోతే అబద్ధాలే కదా అని ప్రజలు నమ్మినట్టే అవుతుంది కదా. షర్మిల ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికల్లో అవినాష్ రెడ్డిపై నిలబడ్డారు, ఓడిపోయారు అంటే ఆమె చేసినంత తప్పని జనం చెప్పారు కదా అనే ఒక ఇంప్రెషన్ వస్తుంది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. దాంతో ఆ నింద, ఆ అపవాదు, దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని వైఎస్ షర్మిల ఫేస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ట్రాప్లో పడకుండా తప్పించుకుని ఆమె నంద్యాల పార్లమెంట్కు పోటీ చేయడంపై దృష్టి పెట్టారు. నంద్యాల పార్లమెంట్లో విజయం పైన దృష్టి పెట్టారు. నంద్యాల పార్లమెంట్లో గెలవడానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సో షర్మిల తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఒక సంచలన నిర్ణయంగా చూడాలి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మారుస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి, ఇంకా షర్మిల అభ్యర్థిత్వం అఫీషియల్గా ఖరారు అవడానికి సంబంధించి టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంకేమైనా చేంజెస్ ఉంటాయనే చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ నంద్యాల పార్లమెంట్ నుంచి షర్మిల బరిలో దిగబోతున్నారు.